సో, ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఎంత స్కోర్ వచ్చుండాలి క్వాలిఫై అవ్వడానికి? యాహ్! సీ ఐఏఎస్, ఐపీఎస్ అని కాదు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కావడానికి మన కేటగిరీ వైస్‌గా వస్తూ ఉంటది. హ్మ్. జనరల్ కట్ ఆఫ్ ఒకటుంటది, ఈడబ్ల్యూఎస్ ఒకటుంటది, అవును. ఓబీసీ ఒకటి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రకరకాలుగా ఉంటాయి. దీంట్లో జనరల్ కట్ ఆఫ్‌నే మనం గనక తీసుకుంటే హ్మ్. జనరల్‌గా ఒక 90 మార్క్స్ అంటే తగ్గొచ్చు గూడా. హ్మ్. నేను కొంచెం అంటే ఇది ఒకరోజు తోటి అయిపోయే వీడియో కాదు సోషల్ పోస్ట్‌లో వచ్చేది. రేపు నెక్స్ట్ టైమ్ వచ్చేది కొంచెం టఫ్ ఈజీగా పేపర్ ఉన్నప్పుడు 5 మార్క్ ఒక 90 ఆ ప్రాంతంలో మీ మార్క్స్ ఉంటే నేను చెప్పేది క్వెషన్స్ కరెక్ట్ చేయడం అవును. కాదు. అంటే 45 క్వెషన్స్ టు 50 క్వెషన్స్ గనక మీరు కరెక్ట్ చేస్తే మీ బబ్లింగ్ గూడా కరెక్ట్‌గా ఉంటే ఎవరు మీ పేపర్‌ని ఆపలేరు. మీ క్వాలిఫైని. అవును. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ మెయిన్స్‌కెళ్ళినప్పుడు 2250 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక తీసుకుంటే అందులో మీరు 50+% కనుక హ్మ్. వస్తే హ్మ్. ఖచ్చితంగా ఆల్ ఇండియా టాప్ 10 లోనే ఉంటారు. ఓకే. ఇంకా మీకు 5% తగ్గినా ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ అయితే వస్తది. జనరల్ చెప్పేది నేను. మళ్ళా హ్మ్. రిజర్వ్డ్ కేటగిరీకెళ్ళే వరకు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అట్లా పోయే వరకు కొంత తగ్గుతూ వస్తది. అంటే 50% మార్కులకే మనము ఆల్ ఇండియా టాప్‌లోకి వెళ్తూ ఉన్నాము. అంటే అవును. టాప్ 10 లోకి వెళ్తూ ఉన్నాం.